ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతికి రాయబడి ఉంది. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే క్రీస్తు యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. నిజమైన ద్రాక్షవల్లి యేసు కదా, తీగలు మనం. తండ్రి వ్యవసాయకుడు. ఎవరైతే క్రీస్తుతో సహవాసము కలిగిన వారిగా, క్రీస్తులో అంటుకట్టబడిన వారిగా ఉంటారో, అంటుకట్టబడిన ఆ యొక్క తీగకు కావలసిన పోషణ ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మీయమైన పోషణ మనకు అనుగ్రహించి ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు కృపను చూపుతాడు. ఏ రీతిగా తీగ ద్రాక్షావళితో అంటుకట్టబడి బహుగా ఫలిస్తుందో, మనము క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మన యందు ఆయన నిలిచినప్పుడు మనము బహుగా ఫలిస్తామండి. కాబట్టి నా సహోదరుడ సహోదరి, ఈరోజు నువ్వు ఎవరితో అంటుకట్టబడి ఉన్నావు? లోకంతో అంటుకట్టబడి ఉన్నట్టయితే నువ్వు ఫలింపవు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. అది అపవాది నుంచి వచ్చింది. అపవాది నాశనము చేయడానికి, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడే కానీ మనం అభివృద్ధి కావాలని వాడు రాడు. కాబట్టి నా ప్రియ సోదరుడ సహోదరి, నీవు క్రీస్తుతో అంటుకట్టబడిన ఎడలా నీవు బహుగా ఫలిస్తావు. ఒకవేళ నువ్వు క్రీస్తుతో సహవాసము లేకుండా, ఆయన వాక్యము, ప్రార్థన నీలో లేకుండా, ఆయనతో సహవాసము లేకుండా నువ్వు వేరుగా ఉండి నేను ఫలిస్తానని అనుకుంటే నువ్వు ఫలింపవు గాని నువ్వు ఎండిపోతావు. ఎండిపోయిన ప్రతి తీగను నరికి అగ్నిలో పడివేస్తాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త సుమి. ఈరోజు నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి నీ ఆత్మీయమైన జీవితము అభివృద్ధిలోనికి రావడానికి దేవుని కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.